ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆటోలపై రవాణా శాఖ నిఘా పెంచింది. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల ఫిట్నెస్, అవసరమైన అనుమతులు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి హెచ్చరించారు. జిల్లాలోని 758 స్కూల్ బస్సుల్లో ఇప్పటికే 609 బస్సులకు ఫిట్నెస్ పూర్తయిందని, మిగిలిన వాటికి త్వరలోనే పూర్తి చేయాలన్నారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకునే ఆటోలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత కోసం డ్రైవర్లకు 3 రోజుల రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు యాజమాన్యులకు కూడా అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 758 బస్సెస్ ఉన్నాయి. అందులో 609 బస్సెస్ ఫిట్నెస్ అయిపోయింది. 149 బస్సెస్ ఫిట్నెస్ జరగాల్సి ఉంది. అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి స్కూల్ యాజమాన్యాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియా ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మా రోజు కూడా నిన్నటి నుంచి మార్నింగ్ 6:30 నుంచి 9:30 వరకు అన్ని కూడల్లో కూడా మా ఇన్స్పెక్టర్స్ చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి వెహికల్ కూడా అన్ని పరిమితులు కలిసి అన్ని డాక్యుమెంటేషన్ ఉండి మాత్రమే రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మేము తప్పకుండా వెహికల్ సీజ్ చేస్తాము. సీజ్ చేసిన తర్వాత వెహికల్ కి యాజ్ పర్ ఎంవి యాక్ట్ ఎలాంటి పెనాల్టీ ఉంటుందో అవన్నీ వేయటం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని సురక్షితంగా ఇంటికి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి పంపించాలంటే స్కూల్ బస్ లో మెయింటైన్ చేయాల్సిన అన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఫెసిలిటీస్ లైక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఆక్సిజన్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ, ఏం ఉండాలో ప్రతి ఒక్కటి కూడా అందులో కంపల్సరీ ఉండాలి. లేకపోతే మాత్రం ఆయాతో సహా ఆయామ్మ కూడా ఉండాలి, అటెండర్ కూడా ఉండాలి. లేకుండా ఎక్కడైనా కనిపిస్తే సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క చిల్డ్రన్ టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్. కాబట్టి ప్రతి చిల్డ్రన్ ని కూడా, ప్రతి చైల్డ్ ను కూడా అపురూపంగా భావించి పేరెంట్స్ ఎలా చూస్తున్నారో స్కూల్ యాజమాన్యం కూడా డ్రైవరు, అటెండర్ కూడా అలా చేసి వాళ్ళని సరిగా ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తారని ఆశిస్తున్నాను. నల్గొండ జిల్లా